డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆకాశమంత ప్రతీక బోనాల పండుగ. లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్ నగరానికి ఎంతో ప్రత్యేకం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఇక ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనాన్ని సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా లష్కర్ బోనాలు చూడడానికి జనం తరలి వస్తున్నారు. ఇక భక్తుల కోసం తాగునీరు, వైద్య శిబిరాలు, శానిటైజేషన్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పరిసరాల్లో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ అమల్లో ఉంటాయి కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక జాతరను దృష్టిలో ఉంచుకొని లష్కర్లో సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. ఇక ఇవాళ అంతా బోనాలు సమర్పించిన తర్వాత రేపు రంగం కార్యక్రమం, అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది. ఇక ఈ నెల 4వ తేదీన ఘటాల ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆకాశమంత ప్రతీక బోనాల పండుగ. లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్ నగరానికి ఎంతో ప్రత్యేకం. రైట్, ఇక సికింద్రాబాద్ మహంకాళి బోనాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమూల్య మనకు సికింద్రాబాద్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అమూల్య, చెప్పండి, ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అమూల్య. రైట్ నిఖత్, ఆషాఢ మాసం అనగానే బోనాల జాతర షురూ అవుతుంది హైదరాబాద్లో. తొలి బోనం గోల్కొండ అమ్మవారికి సమర్పిస్తే ఈరోజు 3వ వారం ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సో తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాల మహోత్సవాలు ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ క్యూ లైన్లలో ఉన్నారు. చెప్పండి, కొంపల్లి నుంచి వచ్చారు. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. ఎన్ని సంవత్సరాలు? మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయో? బోనస్ సమర్పించారు, మీ కోరికలు మంచిగా నెరవేరుతున్నాయా? అమ్మవారికి మొక్కు చాలా మంచిగా. బోనం తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఒక 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది. బాగుంది బోనం. సో ఇక్కడ మహిళలు ఎంతో అందంగా ముస్తాబయ్యి బోనాలను పసుపు కుంకుమలతో తయారు చేసి ఎంతో అందంగా అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్లలో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? ఇక్కడేనండి. మళ్ళీ ఇక్కడ నుంచేనా? ఓకే అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాయి? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే అండి. పుట్టినప్పటి నుంచి ఇక్కడ బోనాలు ఎన్ని సంవత్సరాల నుంచి సమర్పిస్తారు? మాకు తెలివి వచ్చిన సంది ఇక్కడే ఉన్నాం కదా, మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మాకే తెలియదు అమ్మవారు ఎప్పటి నుంచి అవుతున్నాయని. బోనం తయారు చేయడానికి ఎంత టైం పట్టిందమ్మా? హాఫ్ అన్ అవర్ టైం. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టింది. అసలు చాలా బాగా చేశారు బోనం కూడా. సో మీకు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడికి రావడం? సరే, అమ్మవారు సాక్ష్యంగా ఉన్నారు. అమ్మవారిని ఏది కోరుకున్నా కోరికలు తీరుస్తుంది. ప్రజలను అందరినీ మంచిగా చూస్తుంది. ఆమె దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలతో పంపిస్తుంది. ఓకే అమ్మ, చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లగుట్ట నుంచి, సికింద్రాబాద్ నల్లగుట్ట నుంచి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 30 ఏళ్ళ నుంచి. బోనాలకు ఏర్పాట్లు ఏ విధంగా? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. కలమ్మ తల్లి గంట సేపు తయారైతుంది. తయారు చేసేవారు గంట పడుతుంది. ఓకే అమ్మ. రైట్ నిఖత్, ఇంకా క్యూ లైన్లలో అయితే భక్తులు వేచి చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే కళాశిగూడ. ఓకే, మీకు ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బోనాలకు సంబంధించి? మంచిగానే ఉన్నాయి, ఘనంగానే చేశారు ఈసారి. ఓకే, ఏమి కన్విన్సింగ్ ఏం లేకుండా బాగా చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? నా మ్యారేజ్ 16 ఇయర్స్. మా అత్తయ్య గారు వాళ్ళ కూతుర్లు వీళ్ళు 70 ఇయర్స్. బోనం మీరే తయారు చేశారా? అంటే బోనం ఎలా తయారు చేశారు? బోనం అది సాకండి, మాది పెరుగు సాగా ఉంటుంది. బోనము మీరు కూడా పెరిగింది ఇక్కడే. ఎస్, ఇక్కడ అందరూ అందంగా బోనాలను తయారు చేసుకొని మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికైతే క్యూ లైన్లలో నిల్చున్నారు. సో చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాము. ఎస్ నిఖత్, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మారేడ్పల్లి. మారేడ్పల్లి నుంచి. ఓకే, ఎలా ఉన్నాయి బోనాలు ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి అవన్నీ?
బాగుంది మేడం, కాకపోతే బోనాలకి సపరేట్ లైన్ ఉంటే బాగుండు. బోనాలు కొంచెం అంటే సపరేట్ క్యూ లైన్ అంటే దర్శనానికి బోనాలు లేదా చూడండి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? ఎస్, శివసత్తులు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 8 years. 8 years నుంచి వస్తున్నారు. ఓకే, చెప్పమ్మా బుజ్జి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మారేడుపల్లి. మారేడుపల్లి. బోనం తయారు చేయడం వచ్చా? ఓకే, ఎలా ఉంది బోనాలు? ఓకే, ఇలాంటి బోనాలకి సపరేట్ లైన్ ఉంటే బాగుండండి. బోనం నువ్వే తయారు చేసావా, అమ్మ తయారు చేసే? ఓకే, సూపర్. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా బోనాలు ఎత్తుకొని వాళ్ళే తయారు చేసుకొని మరి వస్తున్నారు నిఖత్. సో ఇక్కడ భక్తులకు సంబంధించి మంచి ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే దర్శనానికి ఒక క్యూ లైన్, బోనానికి ఒక క్యూ లైన్ కాకుండా అందరినీ మిక్స్డ్ చేసి పంపిస్తున్నారని, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని భక్తులైతే చెప్తున్నారు. తెల్లవారుజాము నుంచి అయితే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. మహిళలు తలపై బోనాలు ఎత్తుకొని. మనతో పాటు బుట్టా జయసింహ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దర్శనం అయిన తర్వాత చేద్దాం. ఎలా ఎలా ఉన్నాయి సార్ బోనాలు? సార్ ఏర్పాట్లేదు బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఈసారి జనం తాకిడి అనేది చాలా ఉంది. ఆల్మోస్ట్ ప్యారడైజ్ వరకు కూడా ఇప్పుడు మేము జనంని చూడడం జరిగింది. ప్రత్యేకంగా మన ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఉజ్జయిని మహంకాళి మరి ఈ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొత్తము సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకి ఈ పండగ అనేది గర్వకారణము. మరి పండగకి లక్షలాది ప్రజలు కూడా ప్రతి సంవత్సరం విచ్చేస్తుంటారు. అమ్మవారి ఆశీస్సులు చాలా గొప్పవి. అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని అందరూ కూడా తెలంగాణ ప్రజలు బాగుండాలా. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా ప్రజలు మాత ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా చేస్తే బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాహనాలు పడే విధంగా కూడా అమ్మవారి ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్, ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా భక్తులు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో ఉన్నారు. చూస్తున్నాం పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు బోనాలు ఎత్తుకొని పూజలు చేసుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. సో ఇక్కడ మొత్తం కోలాహలంగా అయితే జరుగుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అలాగే ప్రతిదీ కూడా రైతులకు సంబంధించి కోరుకుంటున్నామని భక్తులైతే చెప్తున్నారు. ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు నిక్కర్, ఇప్పటి నుంచో, అంటే మేము ఇక్కడ పుట్టినప్పటి నుంచి కూడా బోనాలు చేస్తున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. సో తెల్లవారుజాము నుంచి కూడా అంటే మన క్యూ లైన్లో విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది అస్సలు ఎంత యాక్టివ్గా బోనాలు ఎంతో అందంగా తయారు చేసి మంచిగా బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. క్యూ లైన్లలో ఉన్నారు. కాకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ అంతే. బోనాలకు సపరేట్ లైన్ పెట్టి ఉంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకు బాగుండేది అని చెప్పేసి అంటున్నారు. బోనాలకు దర్శనానికి క్యూ లైన్ సపరేట్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఒకే లైన్లో మిక్స్ చేసి పంపించడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. భద్రతా దృష్ట్యా కూడా పోలీసులు చాలా మంది వచ్చారు. ఇక్కడ అంతా బాగానే ఉంది. శివసత్తుల నృత్యాలు, శివసత్తుల డప్పు చప్పులతో వెళ్తూ ఉంటే అసలు హైదరాబాద్లో పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉందేమో అన్నంత అసలు చాలా బాగుంది. సో మహిళలు అయితే అంటే పొద్దుగాల 4-4:30కు లేచి బోనాలు తయారు చేస్తారు. ఒక బోనం తయారు చేయాలంటే మినిమం ఒక 1 hour పడుతుంది. సో 1 hour అంటే ఇప్పుడు మన అమ్మ అలాంటి వాళ్ళు ఓకే, కానీ ఇంటర్ పిల్లలు కూడా మంచిగా బోనాలను అందంగా తయారు చేసుకొని మేమే తయారు చేసామని చెప్తున్నారు. సో ఇక్కడ అమ్మవారికి కోరికలు తీర్చడం వల్ల కూడా అంటే కోరికలు కోరుకోవడం వల్ల కూడా కోరికలు నెరవేరాయి అని చెప్పేసి ప్రతి సంవత్సరం వస్తున్నారంట. అంటే తెలంగాణ ప్రజలే కాదు నిఖత్, మహారాష్ట్ర, కర్ణాటక, అటు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. సో ఇంకా మనం విజువల్స్లో చూడొచ్చు భక్తులైతే మంచిగా బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి ఎంతోసేపటి నుంచి అంటే మార్నింగ్ 3 o'clock నుంచి కూడా లైన్లో ఉన్నవారు ఉన్నారంట నిఖత్. సో చూడండి విజువల్స్లో మనకి బోనాలు ఎత్తుకొని అమ్మవారితో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో వస్తున్నారు. రైట్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అమూల్య.